దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక జీవరాశులను చూశారు కండి ఎన్నో రకరకాలుగా అద్భుతాలుగా ఉన్నాయండి. నిజంగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. భూమి ఆకాశంను సృజించిన తర్వాత, సూర్యచంద్రుని నక్షత్రములను సృజించిన తర్వాత, ఒక పక్షుల్ని వాటిని జంతువుల్ని అన్నిటిని సృజించాడండి. చూసారండి ఎంత విశాలంగా ఎగురుతున్నాయో. ఆ ఆకాశం చూసారు కండి ఎంత విశాలంగా ఉందో. ఆ యొక్క చెరువుని అయితే చూసారు కండి ఏ విధంగా ఉందో. నిజంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడండి ఒక భూమి మీద, మన యొక్క జీవితాలలో కూడా. నిజంగా చాలా అద్భుతం అండి ఈ యొక్క సృష్టి. ఆ సృష్టిలో యొక్క జీవరాశులు, వాటి యొక్క మనుగడ చూసారు కండి చాలా అద్భుతంగా చేశాడండి. ఆ పక్షులైతే, ఆ నీరైతే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూసారు కండి ఎలా ఎగురుతున్నాయో. వాటికి ఇష్టం వచ్చిన ప్రదేశంలోకి ఎగిరిపోతున్నాయండి. నిజంగా నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడండి. వాటిని మనం చూసి ఆనందించడం తప్ప చేసేది ఏమీ లేదండి. ఎందుకంటే అంత గొప్ప సృష్టిని మనం చేయలేము కూడా అండి. నిజంగా దేవుడు చూసారు కండి ఆ నీరు అయితే, ఆ యొక్క పక్షులు అయితే, ఆ యొక్క చేపలు, ఆ చైన్ సిస్టమ్ కూడా మంచిగా పెట్టాడండి. ఆహారం ఒక దాని అమ్మటి ఒకటి. ఆ పక్షి చూసారు కండి తన ఆహారం భుజించిన తర్వాత. చూసారు కండి ఆ కొండల మీద, గట్ల మీద చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా చాలా అద్భుతంగా చూసారు కండి నీళ్ళలోకి మునిగింది. చాలా అద్భుతంగా ఉందండి. చూసారు కండి ఆకాశంలో ఎలా ఎగురుతున్నాయో. ఈ యొక్క ప్రపంచమే ఈ యొక్క అందమైన రంగులు రావటం అండి. నిజంగా చూసారు కండి ఏ విధంగా ఎగురుతున్నాయో, ఏ విధంగా ఇక నీటిపై, గట్లపై వాలి ఉన్నాయి. అది చూసారు ఎగురుతున్నాయి. వాటికి ఇష్టం వచ్చిన ప్రదేశంలో కూర్చున్నాయి. నిజంగా దేవుడు ఆదిలో బలా సృష్టించాడండి. చూసారు కండి ఆ చెట్లు అయితే, ఆ పక్షులు అయితే ఆ యొక్క మాట ద్వారానే కలిగాయండి ఇవన్నీ కూడా. నిజంగా చాలా అద్భుతం అండి. కానీ మనం నమ్మలేమండి. నిజంగా ఒక మాట ద్వారానే కలిగాయి. అది చూసారు ఎలా ఎగురుతున్నాయి. ఎగిరే పక్షులు, నడిచే జంతువులు, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంలోకి ఎగిరి వాటి ఆహారం కోసం ఎక్కడ పడితే అక్కడ ఎగురుచు మనుషుల ప్రాకులాడమండి. ఇక్కడ నుంచి మరో ప్రదేశంకి ఎగరగలవండి. చూసారు కండి ఎలా ఎగురుచున్నాయో. చెట్ల సందున, నీళ్ళ మధ్యలో నిజంగా చాలా అద్భుతం అండి. చాలా చాలా అద్భుతం. ఆ నేచర్ అనేది చాలా అద్భుతం అండి. వెరీ బ్యూటిఫుల్ నేచర్ ఇన్ ద వరల్డ్ అండి. గాడ్ ఈజ్ గ్రేట్ అండి. అవసరం అండి. గ్రేట్ అండి. నిజంగా చాలా చాలా అద్భుతం. బ్యూటిఫుల్ ఇన్ ద నేచర్ అండి. చూసారు కండి ఒకదానమ్మటి ఒకటి ఎలా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో వాతావరణంలో. అవి చూసారు కండి పక్షులు ఏ విధంగా ఎగురుతున్నాయో ఆ దేవుని యొక్క క్రియేషన్లో. అట్టి అవకాశం మనుషులకు కూడా లేదండి. నిజంగా చాలా చాలా అదృష్టం అండి వాటికి. నిజంగా చాలా చాలా అద్భుతం అండి. దేవుడు చాలా గ్రేట్ అండి. నిజంగా ఒక చేపలు కనుక చూసారు కండి ఏ విధంగా ఎగురుచున్నాయో నీటిలో.
ఎలా ఈదుచున్నాయో. నిజంగా చాలా చాలా అదృష్టం అండి వాటిది. ఆ చేపల కోసం ఆ పక్షులు వస్తున్నాయి చూసారు కండి. చైన్ సిస్టమ్ అండి, ఒకదానికోసం ఒకటి ఆహారం కోసం. నిజంగా ఒక చెరువు అయితే ఆ యొక్క చేపలు అయితే, ఆ పక్షులు అయితే, ఆ యొక్క చెట్లు అయితే, ఆ యొక్క పక్షులు చూసారు కండి ఏ విధంగా ఎగురుచున్నాయో. నిజంగా ఆ చేపలు కనుక చూసారు కండి. చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా చాలా అద్భుతంగా. ఇక సృష్టిలో మనుషుల్ని క్రియేట్ చేయడం కూడా దేవుని ఒక పాత్ర అండి. నిజంగా ఇక నేల మట్టిని తీసి మానవుని చేసి నిజంగా చాలా చాలా అద్భుతం అండి. గాడ్ ఈజ్ గ్రేట్ అండి. నిజంగా గాడ్ ఈజ్ వెరీ గ్రేట్. నిజంగా దేవుడు అనేది గొప్ప దేవుడు, చాలా బ్యూటిఫుల్ అండి.